హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్. హలో నుంచి అడుగుతున్నా నేను, శ్రీకాంత్ ప్లీజ్ రా, ఇదంతా కూడా ఏమంటారు దాన్ని, మెస్సీ అయిపోయింది నాని, ప్లీజ్ మంచిగా చేయరా నాకు. ఇవంతా కూడా చూడండి, ఇక్కడ చూడండి, అసలు ఎక్కడ హ్యాంగ్ ఉంటే మంచిగా అక్కడ తగిలిచ్చేస్తారు హ్యాంగర్ ఉంటే. సో అడుగుతున్నా ఇప్పటికీ వాడు రంగంలోకి దిగబోతున్నాడు. హాయ్. సో రథసప్తమి ముందు మేమైతే మేకవర్ చేయాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. అండ్ ఫైనలీ టుడే ఇస్ ద డే అనమాట. అందరం ఫ్యామిలీ ఇంట్లోనే ఉన్నాము, సో అందరం కలిసి చేద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాము. అది యాక్చువల్లీ ఏమైందంటే రథసప్తమి అని చెప్పి మా అమ్మ ఒక డెడ్ లైన్ పెట్టింది. ఒక 1 year నుంచి అడుగుతుంది. పైన చేసినావు మంచిగా నీట్గా, పైన హాయిగా నీట్గా గ్రీన్ మ్యాట్ వేసినావు, కింద ఏమైంది, కింద ఏం పాపం చేసినావు, ఇట్లా ఉంది అని అంటే సరే అమ్మా చేద్దాంలే అని చెప్పి, ఎందుకంటే ఇది ఒక స్టోర్ రూమ్ లాగా అయిపోయింది మాకు. సో దాన్ని మేకవర్ చేద్దామా, నాకు తోచినట్టుగా, చాలా సింపుల్ గా నాకు తోచినట్టుగా కొన్ని ఆర్డర్ చేసినమ్మా. కొన్ని ఇంట్లో ఉన్న వస్తువులు, కొన్ని బయట ఆర్డర్ చేసిన, అవి ఇప్పుడు చూపిస్తా. సో ఇవన్నీ కూడా నీట్గా తీసేసి, ఇక్కడ గ్రీన్ మ్యాట్ వేయకూడదు, అంటే నువ్వు రోజు తుడిచి ముగ్గేసుకుంటావు కాబట్టి గ్రీన్ మ్యాట్ వేయను కింద. ఓన్లీగా ఏమన్నా వాల్కి మీరు రీల్స్ చేసుకునేలా చేస్తామా. ఇదో ఇక్కడ మా శ్రీత గోడలు ఖాళీగా ఉంటే చాలు ఇదంతా రాస్తుంది. 1 1 జా 1 2 2 జా 4 3 4 జా 12 4 6 4 24 రాసింది, 5 8 జా 40 అని రాసింది ఇక్కడ. అంటే అందుకని ఈ వాల్ మెయిన్ డెకరేట్ చేయరా అని చెప్పిన. సో మిగతా అంతా కూడా కొంచెం నేను కొన్ని ఆర్డర్ చేసిన, మీకు కూడా సర్ప్రైజ్ ఇంకా అవి. యా, సో అట్లా అనమాట. ఇక్కడ మెటీరియల్ అంతా కూడా, సో యూ కెన్ సీ ఇట్ హియర్. ఇవంతా మెటీరియల్ అమ్మా. సో ఇప్పుడు ఈ వాల్ పేపర్స్, సో వీటితో చేయబోతున్నాము. చందన అక్కడ రోల్ ఉంది, తీసుకురావాలి. సో వీడికి మ్యాక్సిమం మేము హెల్ప్ చేయాలని అనుకుంటున్నాము. మరి మా హెల్ప్ తీసుకుంటాడా వీడు? ఇక లైట్ ఉంది, దీని కూడా పెట్టాలి ఇక్కడ అరేంజ్మెంట్. సో ఇవన్నీ ప్లాన్స్ ఉన్నాయి. ఇవి చెట్ల కిందకి స్టాండ్స్, ఇవి నా సామాన్లు ఇవన్నీ. డ్రిల్లింగ్ మిషన్లు, కత్తులు, కటాలు. బా ఒకటి మంచి చిన్న పెట్టె తెచ్చుకోరా ఇవన్నిటికి. తెచ్చుకుంటా. అయితే ఎక్కువ హెవీ పోకడలకు పోకుండా ఓపెన్ చేద్దానా అప్పుడే వాళ్ళ తర్వాత ఇంకా నీవు ఇంటర్వ్యూస్ అంతే. అమ్మ ఇప్పుడు చూడమారా ఇప్పుడు అంటే పెడుతూనే చూడండి అని. అయ్యో రామచంద్ర, సర్ప్రైజ్ మీకు. యా, ఇక ఇట్లా మాత్రం ఉంది, దాని లోపల ఏమో తెలియదు మీకు. తెలియదు అట్లా. వెరీ గుడ్. సరే అవునా, కొంచెం కింద బండలకు వద్దురా, బండలకి చూద్దాంలే. చలో లెట్స్ స్టార్ట్ దిస్. ఓకే ఓకే. ఈ హ్యాంగర్ వీకేసండి ఫస్ట్. సో అది నాన్న లంచ్ బ్యాగ్ కూడా ఇక్కడ వేస్తాడు రా. అంటే అంటే అది అమ్మా ఒకటి గుర్తుపెట్టుకో, ఎక్కడన్నా అవకాశం ఉంది అంటే వాడుకుంటారు. ఇంకా అవకాశం మనం పీకేసినాం అనుకో వేరేసి ఎత్తుకుంటారు అన్నమాట ప్లేస్. సో అట్లుంటుంది. ఎక్కడైనా కూడా గుర్తుపెట్టుకో, నువ్వు నీట్గా ఉంది అని అంటే అక్కడ చెత్త చేయరు. ఎక్కడ ఆల్రెడీ చెత్త ఉందో చెత్త చేస్తూ అట్లా. మన పక్కన ప్లాట్ దగ్గర అంతా క్లీన్ చేసినాము, ఇప్పుడు ఎవరిని వస్తున్నారా, ఎవరు లేరు, హాయిగా నీట్గా ఉంది. లేక ఇంతకుముందు అంతా కవర్లు అవన్నీ వేస్తుండే. సో అదనమాట. స్టార్ట్ చేద్దాము. నేనైతే కొన్ని ఎక్విప్మెంట్ తెచ్చుకున్నా, 1 by 1 స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సరే ఓకే. అత్త ఇంకా చాలా మంది మన పక్కన ప్లాట్ లో గార్డెన్ చేసాం కదా, సో దాంట్లో నైట్ వ్యూ ఎలా ఉంటుందో ఒక వీడియో చేయమంటున్నారు. సో తొందరలో వీడియో చేద్దామా? ఖచ్చితంగా చేద్దాం. నేను కూడా చూసాను కొన్ని కమెంట్స్, నైట్ వ్యూ చేయండి అంటే. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఒకసారి వీడియో తీద్దామనే డిసైడ్ అయినాము. సో త్వరలో ఆ వీడియో కూడా చేసి చూపిస్తాను. డిసైడ్ అయినాము ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి. ఎందుకంటే ఒకరోజు ఒకరు ఉంటారు, ఒకరోజు ఒకరు ఉంటారు, అట్లా అవుతుంది. అందరం కలిసినప్పుడు ఖచ్చితంగా ఒక వ్లాగ్ తీసి పెడతాం. సో ఒక వీకెండ్ మనము ప్లాన్ చేద్దాం తప్పకుండా. అది ఎట్లా అంటే అందరం కలిసి టైమింగ్స్ ఏంటంటే డిన్నర్ టైము ఆ టైం అట్లా అవుతుంది. కానీ ఎవరి వర్క్స్లో హడావిడిలో వాళ్ళు బిజీగా ఉండటం వల్ల అది చేయలేకపోతున్నాము. సో త్వరలో చేస్తాం అది కూడా. సరేలే. కింద కలిసి ఈ మైకులు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని నాకు. జరు నేను పెడతా. నువ్వు పట్టుకోవాలి మొత్తం రింగ్ వేస్తున్నారు ఇక్కడ. వీళ్ళు తిడతారేమో, ఏమో మెజర్మెంట్స్ వేసుకుంటారు డిస్టర్బ్ చేస్తే.
ఇక్కడ నుంచి ఇక్కడ పేపర్ కాదు ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, చేస్తాము. మీకు చాలా కష్టపడుతున్నట్టు అట్లా కూర్చోపు. సో అమ్మా కూర్చోలా? ఓకే. మీకు సార్ రివీల్ ఇదే అమ్మా. ఏంటి ఏంటది? వాల్ పేపర్ ఇదా? బ్యాక్ సైడ్ వావ్ సూపర్ ఉంది. చాలా బాగుంది. ఆ మాట చెప్పిరు. ఇందుకే అలా పట్టుకోవాలా? ఏదో కార్పెట్ వీడియోకి అందరం కూర్చొని చేస్తున్నట్టుంది కదా. పట్టుకున్న జరుగు. కానీ చాలా ఫన్ ఉండే కదా అప్పుడు ఆ వీడియోస్ అప్పుడు. 6.5 అంటే 72 78 మైనస్ 160. కూర్చోమన్నారు, కూర్చున్నాము, పట్టుకోమన్నారు, లేచాం. వాళ్ళు ఏదో క్యాల్కులేషన్స్ చేశారు, చూస్తున్నాం. పెద్ద దీంట్లో మా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, జస్ట్ సజెషన్స్ అక్కడ అది ఇక్కడ ఇది. అదే వచ్చింది. ఎక్కడ ఏం చేస్తారో మనకు వేసేవారు తెలియట్లేదు. జస్ట్ ఏంటంటే అలా సైడ్ రైట్ సైడ్ అట్లా చెప్తాం అంతే. మీరు అంటే మెజర్ చూసుకున్నారా? ఏంట్రా అట్లా పెట్టు. నువ్వు అవుతుందేమో వద్దురా, జిడ్డు అవుతుంది అది. ఏది వద్దు, ముందుకు వచ్చింది వీడియో. ముందుకొచ్చి తీయాలంటే సైడ్ అంటే వెళ్ళి తీ వీడియో. అలెక్యా దీనిలోకి వెళ్ళి హోల్ చేసి తీయాలంట వీడియో. సరే ఓకే అని పోతుంది. అదే అర్థం కాక ఓకే ఓకే అని పోతాను పాపం. వీళ్ళకి ముందు నుంచి తీయాలంట వాళ్ళు లాజిక్. అసలు నాకైతే ఏం అర్థం కావట్లేదు. వీళ్ళు ఎట్లా చేయాలనుకుంటుర్రో, ఏం చేయాలనుకుంటుర్రో నాకైతే అర్థం కావట్లేదు సార్. చాలంటే మరి నేను కింది కొద్ది చేయను. అది వదిలేసి ఓయమ్మ ఇద్దరుగా చేయబడుతుండ్రా నాయన నా మీదకి. అత్తయ్య చాలు అన్నారు, ఇంకొంచెం గుంజేస్తారు. ఎట్లయితే అట్లయితే కాదే వడ్డించినప్పుడు చాలు అంటే ఇంకొంచెం పెట్టేస్తారు కదా, అట్లా చాలు అంటే కూడా ఇంకొంచెం గుంజి పెట్టిరు. అట్లా కాదే, నేను కిందికి ఉన్నా కదా పట్టుకున్నా అంతే. వాళ్ళు పైకి తీసుకుపోతే గుంజుతుంది. అది ఆ రూమ్ లో ఉంటుంది, బెడ్రూమ్ లో. నువ్వు తెచ్చే వరకు కూడా తీసుకురావచ్చు అనుకొని దప్పురు దిగేసి వెళ్ళిపోయింది వాడైతే. చూపిస్తుంది మీ ఒక నిమిషం. అన్నీ ఇలాంటి దువ్వెనలు వాడుతున్నారు అత్తయ్య. ఈ దువ్వెన దొరకాలి కదా నాకు. ఈ దువ్వెనలు ఉన్నాయి అన్నీ. ఈ దువ్వెనతో గిక్తారేమో అని ఒకటి తీసుకున్నాం మళ్ళీ. ఇది కూడా ఎందుకైనా మంచిదని. చూడ ఎలా కామెంట్ చేపిస్తున్నారు చూద్దాం. నేను అన్నిట్లాంటి దువ్వెనలే వాడతా. అవునా? ఇలా అయితే మంచి అతుక్కుంటుందనా అండి? ముడతలు వస్తాయి, లేకపోతే స్టిక్ ఉండాలిగా అని మాన్యువల్లో రాసిందా? మా మాన్యుల్లో, మీ మా ఎక్స్పీరియన్స్ మాన్యుల్. ఓ మంచిది. ఇది క్లాస్ వెళ్తుందా, హైట్ వస్తుందా? మళ్ళీ ఉంది కదా టెక్నిక్. ఏంది ఎవరైనా మాట్లాడతారేమో పాపం, కష్టపడి వాళ్ళ మాటలు రికార్డ్ కావేమో అని చెప్పి అత్తయ్య ఎవరు మాట్లాడితే వాళ్ళ సైడ్ మైక్ పెట్టేస్తున్నారు. ఇద్దరు పట్టపట్ట దూతున్నారు. కర్ర 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 వస్తుంది వీడియోలో. మీరే మాట్లాడండి, మేము చేస్తుంటే. బాగా ఇస్తున్నారు కదా. యా, టెక్నిక్ ఏదో బాగుంది. ఎక్కడన్నా ఆర్డర్స్ వస్తే పోతారా ఇద్దరు? అమెజాన్ కామెంట్స్ లో నెంబర్ ఇవ్వాలి. ఇది అమెజాన్ ఉన్నవరా? మేము పెట్టినాము, మీకు ఎవరైనా పెట్టాలంటే ఈ నెంబర్ కావాలి అని. యా, సో ఫార్ గుడ్. సూపర్ కదా. మరి అటు ఇటు ఏం లేదారా? అటు వస్తాయమ్మా. వస్తాయా? అదే ఇంతకంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ రాదు. అరే ఇంతకంటే వచ్చింది ఇప్పుడే అంటివి.
చందు కింద కూర్చున్న టైం వచ్చింది దిగు. సమయం ఆసన్నమైన మిత్రమా, శరణమా రణమా. రడమే వద్దురా, రడమే. మెల్లగా ఇద్దరు ఒకటే. అయిపోయింది, అలవాటు అయిపోతే అంతే. ఏమో. అరే నువ్వు ఎందుకంత ఉరుకులాడుతున్నావు? నేను ఫాస్ట్ ఉంటా అంతే. ఇంత పోయేది అందుకని కామెంట్లో నెంబర్ రాస్తాను. నీ నెంబరే చంద్ర. మా అన్న మెయిన్ నేను హెల్పరా. పోయిందా? బబుల్ వచ్చేసింది. అక్కడ ఆల్రెడీ పిన్ కూడా పిన్ చిన్న హోల్ కొడితే ఏరిపోతుంది. ఎయిర్ అరే పిన్నిది వస్తే ఏమవుతుంది? ఎయిర్ వస్తే ఎయిర్ లేస్తా ఉంటుంది. పిన్ ఇవ్వండి, సేఫ్టీ పిన్ అవ్వండి. అది గోడ లేచింది యాక్చువల్లీ. గోడ ఎట్లా లేస్తుందిరా? ఇదో గోడ పెచ్చు లేచింది. అట్లా పోయిందా? ఓహో అమెజాన్ పక్క నెంబర్ సూపర్ కదా. నెంబర్ పక్క వేయాల్సింది. ఎయిర్ ఉంటుంది కదా, ఆగండి, ఎక్కడ ఏరుంది? ఇంకేమైనా ఉందా? చూడాలి. లాస్ట్ వేసినాక ఎయిర్ ఉంటుంది అనుకోండి, బొక్క కొడితే ఎయిర్ ఆ బొక్కలే బయటకు వచ్చేస్తుంది. అట్లే ఉంచితే ఇంకా మొత్తం స్టిక్కర్ వచ్చేస్తుంది బయటకు కదా. ఆగండి, నేను చూపిస్తా. ఆగండి. ఇక్కడ బబుల్ ఉంది. ఎక్కడ? కనిపిస్తలేదురా? కనిపించదు. ఓకే 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 ఓకే, నౌ ఐ గాట్ ద బబుల్. ఇట్లా బబుల్ ఎయిర్ కొడితే ఎయిర్ పోతుంది బయటకి. ఇట్లా యా. ఇక్కడ ఉంది మెయిన్ మెయిన్ బబుల్. ఇక్కడ బంప్ ఉంది ఇక్కడ. ఇంకా కొట్టరా పై. ఏం కాదు పోట్రా. ఏంద్రా ఎయిర్ అంటే ఏమనుకుంటున్నాను? ఎయిర్ అంటే అది క్లియర్. అబ్బా చాలా బాగా సూపర్ కదా. నైస్ టెక్నిక్ గైస్. ఏంటంటే ఎయిర్ లో కొంచెం గోడలో ఎత్తులు దిగులు ఉంటాయి. అవునవును, దానివల్ల ఎయిర్ పట్టేస్తుంది. వచ్చేస్తుంది. అంటే ఇక్కడ మేము ఏంటంటే మేము పర్ఫెక్ట్ చేసినాం కానీ గోడ బాగాలని చెప్తాం అట్లా. ముందే ఉంది. నా దగ్గర ఉంది ఫోన్. మా అక్క వచ్చి ఫటాఫటా గుచ్చుకుంటుంది. దే కోమింగ్ రా, దే కోమింగ్ అని దూతున్నారా? ఇలా దూతున్నారట. మీ ఊరు ఎక్కడ పోవాలి అంటారు బస్సులు ఎక్కితే బ్రహ్మాండాన్ని దువ్వండి అంటారు. అట్లా అట్లా నిజంగా నాకు కూడా అదే గుర్తొచ్చింది ఇందాక. చాలా బాగుంది. ఈ గోడ రూపురేఖలు మార్పెట్టేట్టు మెజర్స్ చూసుకుంటే వేయడం ఈజీనే. ఈజీ మనం చెప్తున్నాం. ఇప్పుడు మన ఈజీనే అంటే వాళ్ళు మీరు చేయండి అంటే కష్టం. అంతా అయిపోయినాక అనాలి ఈజీనే అని. స్టిక్కర్ ఉంది. జీవిత దట్ ఈస్ కాల్డ్ మెచ్యూరిటీ. దట్ ఈస్ ద హోల్ థియరీ. హోల్ థియరీ. వెరీ నైస్. తెలుగులో ఏంటంటే నా బొక్కలో థియరీ అంటారు. ఆ సినిమా ఉంటుంది చూడు, పెట్టుకోవాలా? ద హోల్ కాలేజ్, ద బొక్క కాలేజ్. అమ్మా ఇంకా నీ రీల్స్ ఇక్కడ చేస్తే 25 మిలియన్ వ్యూస్. అదే ఫస్ట్ రీల్. సూపర్ సింక్ అవుతుంది, సూపర్ సింక్ అవుతుంది. ఫస్ట్ రీల్ మీ ఇద్దరితోటే అర్థమవుతుందా? ఫస్ట్ రీల్ నా కొడుకులు ఇద్దరితోటే. ఇద్దరితో నెమలికి నేర్పినా చేయించండి. అది వద్దులే కదా, వద్దులే. రామ లక్ష్మణ్ అంటారు ఇట్లా. నీకు అండగా ఎవరున్నారు? రామ లక్ష్మణ చెప్పాడు రాముడు లక్ష్మణుడు. మేముందాము అని చెప్పి. మా హైట్ అంత లేదు కానీ పర్లేదు. ఇప్పుడు ఇంకా దీనికి ఏమైనా సైడ్స్ ఏమైనా ఏంటి ఏం చెప్పట్లేరు. ఇది ఎక్కడ పెడతారు? చుట్టూ అంతా కూడా కట్ చేస్తారా మధ్యలోకి? అంతేనా? వేస్తావు నువ్వు నెక్స్ట్ది? వేస్తా ఏమంటే, కాకపోతే ఇట్లా బబుల్స్ రావద్దు ఇవన్నీ పెట్టొద్దు. నాకు కాన్సెప్ట్ వెయ్యమంటే వేసేస్తారు రప్ప. రప్పరప్ప వేసేసి ఉంటే కష్టమే ఇట్లుంటాయి. శ్రీగీత లేదా? శ్రీగీత ఉంటే ఈజీ పీజీ లెమన్ స్క్వీజీ అంటే. శ్రీగీత రాలే? ఉంది కింద ఆడుకుంటుంది. అత్తయ్య బ్రిక్స్ అన్నారు, కాకపోతే ఇది కొంచెం లైట్ కలర్ బ్రిక్స్ లా ఉన్నాయి. డార్క్ వేస్తాం అనుకోండి, డార్క్ వేస్తే వీడియోలో మీ మొహాలు కనిపించింది. డార్క్ బ్రిక్స్ అయితే బాగుండదు అని చెప్పి ఇట్లా కొంచెం లైట్ బ్రిక్స్ కాన్సెప్ట్. బ్రిక్స్ పైన క్రీపర్. ఫస్ట్ అమెజాన్ లో ఎతికినమ్మా లీవ్స్ తోని, ఆ తర్వాత ఎతికిన. సో
సో దట్ మనం మ్యాచ్ చేయొచ్చు అని. ఎందుకంటే మధ్యలో పిక్చర్ ఆక్వర్డ్ కాకూడదు, నీ ఓవరాల్ థీమ్ కి మ్యాచ్ అవ్వాలి. సో అందుకని ఈ గ్రీన్ తోని ఇక లీవ్స్ ఇట్లా సింక్ అవుటట్టు, సో అట్లా ఉంటే బాగుంటుందని ఆలోచించి కానీ మరి వైట్ కాన్సెప్ట్ తీసుకున్నావు అని అట్లా వైట్ ఉంటేనే బ్రైట్ అనిపిస్తుంది. మనం ఇది కూడా కొంచెం వీడియో చేసినా ఇది కూడా ఎలివేట్ అవుతుంది. ఇది డార్క్ వేస్తే ఇది కనిపిస్తుంది నీకు సెంటర్ లో ఎలివేట్ అవ్వాలి. దీనికంటే 1000 రూపాయలు ఎక్కువ లేదు ఇది. మరి కనిపించాలి కదా, నెమలికి అన్నప్పుడు ఆ నెమలి కనిపించాలి. ఇంకొకటి డోర్లకు కూడా అంత మొత్తం సేమ్ కలర్ అవుతుంది, బ్రౌన్ వేస్తే డార్క్. సో ఈ నెమ్మలి వాల్ పేపర్ ఉంది కదండి, అమ్మ వాళ్ళ ఇంట్లో సేమ్ బ్లైండ్స్. ఎగ్జాక్ట్లీ అది చూసిన తర్వాతనే ఐడియా వచ్చింది నెమలి పెడితే మంచిగా ఉంటుంది. మన లోపల బ్లైండ్స్ కూడా మారుద్దాం, కొంచెం ఇంటీరియర్స్ కూడా కొంచెం నీట్గా మారుద్దాం అమ్మా. ఓకేనా? ఎట్లుంది శ్రీత? ఇక్కడ చూడు సర్ప్రైజ్ ఎట్లుంది, నచ్చిందా? ఇవేంటో ఒకసారి చెప్పు వీళ్ళకి. ఇదేందో చేసుకుంటూ కూర్చుంది కింద. ఏంటి ఇదంటే ఏదో కాన్సెప్ట్ చెప్తుంది. ఏమన్నా కాన్సెప్ట్ శ్రీత అనేది? ఇవి వీళ్ళ టీచర్స్ అంట. నాకు తెలిసి టీచర్స్ హార్ట్స్ స్టార్స్ వేసినట్టురు. వీళ్ళందరూ పిల్లలా? ఇట్లాంటి వాటిని ఉగ్గేయడం చాలా ఈజీ. ఊకనే తుడిపే. ఇదంతా మా వాల్ పేపర్ అన్నమాట. బయట మా నాన్న వాళ్ళే కష్టపడి వేసి, చాలా కష్టపడి కదా నాన్న. నాన్న చూడు పని పని ఏకు వీడియో చేస్తున్నాను. పని పని అన్నాడు. బాబాయ్ కష్టపడి వాల్ పేపర్ రెడీ చేస్తుంటే వాళ్ళు చూడు, మీ పిన్ని మీ అమ్మ ఏం చేస్తున్నారమ్మా కనుక్కో. అక్కడ పోయి ఏం చేస్తారు? ముగ్గులు. అక్కడ నాన్న వాళ్ళు మమ్మల్ని ఏం చేయనియట్లే కదా, అందుకని ఏదో టైం పాస్ చేస్తున్నాం. ఏం చేయమంటావు? మా ముగ్గురు పోగొట్టేసారు. నీ ముగ్గు కాదు, ముగ్గురు ఓడగొట్టిర్రా? అయ్యో తిట్టు నాని. తిడితే వాళ్ళు ఊరుకుంటారా? మీరు ఎప్పుడు తిట్టారన్నా తల్లి కాదు నాని. ఒకసారి నీ కలర్ చూపించు. ఇదేదో చాక్లెట్ బిస్కెట్ కలర్, నీ న్యూ ఇన్వెన్షన్ కలర్ చూపించు. అన్ని కలర్స్ మిక్స్ చేసి చాక్లెట్ బిస్కెట్ కలర్ తెప్పించినావు కదా, సూపర్ ఉంది చూడు. దాంతోనే వేస్తున్నా ముగ్గు. ఇవి వైట్ కలర్ కూడా ఉంటాయి. ఇవా ఉంటాయి వైట్ కూడా. కానీ పూజ చేసుకోవాలి. ఎక్కడ పెడతారు? ఫుడ్ సమ్మని ఇక్కడ పెడతావా? సో వాల్పేపర్ పేస్ట్ చేయడం అయితే అయిపోయిందనమాట. సో దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే, కొంచెం ఈ చెప్పాను కదా, ఈ చెట్లన్నీ కూడా కింద ఉన్నందుకు వాళ్ళకి క్లీనింగ్ అనేది కొంచెం కష్టం అవుతుంది. సో అందుకని చెప్పేసి స్టాండ్స్ ఆర్డర్ చేసాము. సో అమెజాన్లో ఆర్డర్ ఇచ్చాను అది కూడా. ఆ స్టాండ్స్ మీద ఇవైతే చెట్లు అయితే ప్లేస్ చేసామన్నమాట. సో దట్ మనకేంటంటే కింద నుంచి ఊడ్చుకోవడానికి లేదా వాటర్ వేసి కడిగినప్పుడు బాల్కనీ అంతా కూడా నీట్గా ఫ్లో అయితే వెళ్ళిపోతుంది. సో దానికోసం చేసాం అనమాట. అండ్ అదే టైంలో మా పెద్దమ్మ కూడా వచ్చారన్నమాట ఇంటికి, మా అమ్మ వాళ్ళ అక్క. సో చాలా బాగుంది వాల్పేపర్, చాలా బాగా వేసిండ్రు అన్నట్టుగా అని అనమాట. బయట పడుతున్న వేయించారా అంటే లేదు లేదు ఇప్పుడే వేస్తున్నాము, శ్రీకాంత్ చంద్రకాంత్ వాళ్ళు వేసారు అని చెప్పి మా అమ్మ చెప్తుందనమాట. అండ్ పెద్దగా ఏం పెట్టుకోలేదు చేంజెస్ అనేవి, కొంచెం ఈ చిన్న హ్యాంగింగ్స్ అనేవి ఆర్డర్ చేశాను. సో దట్ సైడ్ నుంచి కూడా లుక్ చాలా బాగుంటుందని చెప్పేసి ఈ హ్యాంగింగ్స్ ఆర్డర్ చేశాను అనమాట. మంచి ఆర్ట్ శ్రీకాంత్ దగ్గర. సూపర్. ఒకసారి నాని ఫోటో వస్తే విని అనుకుంటా. నాని చక్కెర వేసిన ఎక్కువ వేసిన మీకోసం. చెప్పొద్ద అది కాదు షుగర్ది సంగతి. శ్రీకాంత్ చూస్తే మా అక్కకి ఎప్పుడు నానిని చూసినట్టే ఉంటది అని అంటుంది కదా. చాలా మంది అంటారు. నాకైతే జూనియర్ ఏంటి కానీ నేను ఎప్పుడు చెప్పాలనుకుంటున్నా మర్చిపోతున్నాను. ద గ్రేట్ డాన్సర్ శోభ నాయుడు గారే చెప్పింది నానిలా ఉంటారు. నేను నాన్నలా ఉంటాను. ఒకసారి డ్రాప్ చేయడానికి రవీంద్ర భారతి నుంచి డ్రాప్ చేయడానికి ఇంటికి వెళ్తుంటే సైడ్కి కూర్చొని అన్న శ్రీకాంత్ ఒకసారి నేను ఫిలిం సిటీ తీసుకెళ్తాను.
రామోజీ ఫిలిం సిటీ. ఎందుకు అంటే నేను నెక్స్ట్ ఒక 2 months లో ఒక షూట్ ఉంది, హీరో నానితో షూట్ ఉంది, మీ ఇద్దరు పక్క పెట్టి ఒక ఫోటో తీపిస్తాను. లవ్ నైన్లో ఉన్నావా, ఇక్కడే ఉన్నావా? ఇక్కడే ఉన్నాను. మా అత్తయ్య కొంచెం వచ్చి పొగిడేసరికి ఇక్కడే ఉన్నావా మరి? నాని విషయంలోనా? ఇక్కడే ఉన్నావా? అని పెద్ద పట్టించుకోనట. నాకు యాక్చువల్ ఒక సినిమాలో ఛాన్స్ వచ్చింది నా యాక్టింగ్ చేస్తానని అన్నారు, కానీ నేను ఎగ్జైట్ అయిపోయినా. అంటే 3 years బ్యాక్ అంటే మేము ఫ్రెండ్స్ అందరం మాట్లాడుతుంటే నీకు హ్యూమర్ చాలా బాగుంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా బాగుంది, జోక్స్ మంచిగా ఉన్నాయి, ఒక మూవీ ఛాన్స్ ఇస్తాం చేస్తారా అడిగిండు. యా డెఫినెట్లీ అని చెప్పిన. ఒక దగ్గర రండి అంటే వెళ్ళినా. వెళ్తే 10 lakhs ఇవ్వాలి నేనే. 10 lakhs ఇస్తే సినిమా ఛాన్స్ ఇస్తారట. ఓకే. సి సినిమా అయితే ప్యాషన్ ఉందో, యాక్టింగ్ అంటే ప్యాషన్ ఉండి దాంట్లోనే పోవాలనే వాళ్ళకి 10 lakhs పెట్టేస్తారు, అదొక ఇన్వెస్ట్మెంట్ లాగా. కానీ నేను అంత ఆలోచించలేదు. 10 లక్షలు ఇచ్చి హిట్ కాకుంటే 10 లక్షలు బొక్క, అంతేగా. అట్లా ఆలోచించాను. ఇంకా కైట్స్ ఎగురుతున్నాయి. ఒక బృందావనం అమ్మాయిలు లిటరల్ గా ఈ వాల్ రూపురేఖలే మార్చేసాను. చాలా బ్యాంబూ బ్లైండ్స్ ఉన్నాయి, అందుకే ఇది వేసి కూడా వేస్ట్. అవును. అండ్ వర్షం జల్లు పడ్డ పేపర్ కదా, నడిచిపోయి మిగతా అంతా పాకుతుంది. ఇంతవరకు వేసేస్తాం అనుకోండి, అది వాటర్ అక్కడికి అయిపోతుంది. సో అట్లా ఆలోచించాం. సో మాక్సిమం ఎంత వీలైతే అంతవరకు చెయ్యి, తర్వాత కూడా చెయ్యి, పర్వాలేదు. ఆఫ్ కోర్స్ ఈరోజు మనకు కొన్ని అన్నీ ఒకసారి కష్టం. అదే అంటున్నా, రేపే సప్తమి, ఈరోజే ఇవన్నీ అంటే కావు. ఇప్పుడు కింద నువ్వు బార్డర్ అన్న వచ్చినావు, నేను ఎక్స్ట్రా స్కీమ్ చెప్పినా, నేనేం చేశాను అనుకుంటున్నాను. ఇది బార్డర్, అక్కడ నుంచి ఇట్లా చుట్టూ వస్తుంది బార్డర్. తులసి కోటకి కూడా వేసి ఇట్లా దీనికి కావాలంటే దీనికి ఇట్లా వేసుకోవచ్చు. బ్యూటిఫుల్ ఇట్లా పూలతో. ఎంతైనా బార్డర్ తోటి లుక్ వేరే. ఇవన్నీ తెలుసా, మిర్రర్స్ కి, మిర్రర్ కిందే బార్డర్ కి ఇది పెడుతున్నారు ఈ మధ్య. చాలా సూపర్. ఏమంటారు దీన్ని, ఇట్లా అవుతుంది పూజా రూమ్లలో, ఆ పూజా కట్టకి ఇట్లా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్. దీంట్లో మళ్ళీ డిజైన్స్ అప్పుడు వాళ్ళు కూడా వచ్చేది, కొంత బార్డర్స్ కూడా వస్తుంది. మనది పూజా రూమ్ కూడా చెయ్యాలరా. చాలా మీకు ఏం ఐడియాస్ ఉన్నా అమెజాన్ లో పెడితే వచ్చేస్తాయి అన్ని. అది ఫ్యాన్ కొంచెం అడ్జస్ట్మెంట్ చేయాలి, క్లీనింగ్ అంతా కూడా. అది తర్వాత ఈ బెల్స్, ఇప్పుడు చూపించిన బెల్స్, ఈ బార్డర్, ఇవన్నీ చేయాలి నెక్స్ట్. యా నెక్స్ట్ లో. అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్న మ్యాట్ ఆర్డర్ చేసినామా, ఇక్కడ నుంచి ఇంతవరకు, ఈ గీత వరకు గ్రీన్ గ్రాస్ మ్యాట్ వస్తుంది. గ్రాస్ మ్యాట్ వస్తుంది గ్రీన్, ఓన్లీ ఇంతవరకు. ఇక్కడ నుంచి ఇంతవరకు ఎందుకట్లా చిన్న మినియేచర్ ఆర్ట్స్, చిన్న తొట్లు. ఇప్పుడు ఆ చెట్టు ఉందా, ఆ చెట్టు చిన్న తొట్టి, చిన్న బొమ్మలు ఏదన్నా అట్లా పెట్టచ్చు కింద. సో అటు నీకు కూర్చొని వీడియో తీసినా కూడా నీకు కింద అంతా నీట్ గా ఉంటుంది. చాలా బాగుంది. అట్లా వస్తుంది ఐడియాస్. ఇంకా మా మామయ్య స్కూల్ నుంచి రాలేదు, వచ్చాక అసలు ఎలా ఉంటుంది ఏంటో చూపిద్దాం. సర్ప్రైజ్ రివీల్ చేయాలి. నాకు తెలిసి సర్ప్రైజ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇవి ఎందుకు పెట్టినా అంటే హ్యాంగింగ్స్. సో ఏంటంటే మనము వీళ్ళు రీల్స్ వేసేటప్పుడు ఒకసారి క్రాస్ లో వేస్తారు అన్నమాట. సో అట్లా ఇంకోటి ఇట్లా వీడియోని ఇట్లా తిప్పడం, ఇట్లా మనం ఫుల్ వీడియో చేసినప్పుడు దూరం నుంచి చేసినప్పుడు కొంచెం నీట్ గా కనిపిస్తుంది కదా, అది పెట్టినా. అయినా బాగుంది. సరే ఏంటి ఇవి అనుకున్నా ఫస్ట్ నేను, ఇట్లా హ్యాంగ్ చేస్తారని కూడా తెలియదు నాకు. సో అట్లా హ్యాంగ్ చేసుకున్నాం. అండ్ ఈ థీమ్ లో లీవ్స్ కలవాలని ఇక్కడ అంతా లీవ్స్ ఇట్లా క్యారీ చేసినాం. క్రీపర్ అంతా కొంచెం మిగిలినాయా లేకపోతే మిగిలిన ఇంకా అడ్జస్ట్ చేయాలి, ఒత్తిగేయాలి. ఇంకా క్రీపర్స్ అయితే ఎవర్ గ్రీన్ ఒత్తిగేయాలి, లేదంటే ఇట్లా ఇట్లా కింద వరకు హ్యాంగ్ చేద్దాం. అట్లా కింద వరకు హ్యాంగ్ చేద్దాం. ఇది అక్కడ నేను చెప్పినాను ఈ లెవెల్ వేసుకోవాలమ్మా. వేసుకుంటే నీకంటే కొంచెం ఒక రూమ్ లో ఉన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. లైట్ పెడతాం కదా, ఈ లైట్ ఆ బార్డర్ లైట్ పెడితే అక్కడ పెడదాం. ఒకటి పెడితే లైటింగ్ ఉంటుంది. నైట్ టైం కూడా చాలా మంది లైట్, అదే లైట్స్ కూడా పెట్టుకొని వీడియో తీసుకోవచ్చు నైట్ టైం. ఈరోజు జాన్వరి 24th సాటర్డే, 25th జాన్వరి రేపు ఏంటమ్మా రథసప్తమి. సో అక్కడ కూర్చొని వీడియో తీసుకోవాలరా, డెడ్ లైన్ ఏం చెప్పింది. సో ప్రస్తుతానికి అయితే బేసిక్ గా చేసినమ్మా. రేపు నీ వీడియో రథసప్తమి పూజ అయిపోయి మళ్ళీ మండేనో ట్యూస్డేనో ఈవినింగ్స్ అట్లా రోజు రేపు సాయంత్రమే, పొద్దున పూజ ఇది, రేపు సాయంత్రమే మళ్ళీ మిగతా కంటిన్యూ చేసి ఇదే వీడియోలో కంటిన్యూ చేద్దాం. ఓకేనా?
ఎలా ఉంది లుక్? అబ్బా సూపర్ ఉంది. సూపర్ ఉంది కదా. చిట్టి గులాబీ చిన్ని గులాబీ. మా ఈశాన్వికి ఈ పాట అంటే ఎంత ఇష్టమో. చిన్నారి పాపల పొన్నారి తోటలో అంటే భలే నవ్వుతుంది. ఈ గులాబీ చూస్తే ఈశాన్వి గుర్తొస్తుంది. మంచిగా ఉంది హైట్. ఇంకొంచెం కిందికి వచ్చినా పర్లేదు, కాకపోతే రాదా? కొంచెం రాదు. ఓకేనా? ఓకే. అండ్ నెక్స్ట్ డే కంటిన్యూ చేస్తున్నాము వాల్పేపర్. దాని తర్వాత కొంచెం చెట్లదంతా పెట్టేసిన తర్వాత కొంచెం క్రీపర్స్ వేసాను. దాని తర్వాత ఏంటంటే లైట్ అనేది పెట్టామన్నమాట. వెనకాల చూస్తున్నారు కదా, ఆ లైట్ కూడా ఆర్డర్ చేసి హ్యాంగింగ్ లైట్ ఆల్రెడీ ఒక బల్బ్ హోల్డర్ ఉండింది, సో అది తీసేసి లైట్ పెట్టాము. అండ్ ఇప్పుడు ఏంటంటే చుట్టూగా బార్డర్గా రోప్ లైట్ అనేది పెడుతున్నాము, సో దట్ వీళ్ళు వీడియోలు చేసుకున్నప్పుడు కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో. సూపర్ వచ్చిందిరా. ఆ రోజు నేను వర్క్ చేయడం కొంచెం లేట్ స్టార్ట్ చేశాను, అందుకే నైట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంకా కంప్లీట్ చేసేయాలి, కొంచెం వర్క్ అని చెప్పేసి ఈ డ్రిల్ పని పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ చూపించాను స్టార్టింగ్లో అయితే ఆ బెల్స్ టైప్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా పెడుతున్నాను. సో నాకైతే చాలా బాగా నచ్చినాయి ఇవి. సో 2 సైడ్స్లో ఇప్పుడు మధ్యలో నెమలి వేసాం కదా, సో ఆ నెమలికి అటు ఒక సైడ్ ఇటు ఒక సైడ్ వేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో అవి వేస్తున్నాం అనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఒకటి చూసారు కదా హ్యాంగ్ చేశాను, సెకండ్ కూడా సేమ్ అలాగే వస్తుందన్నమాట. సో ఇంట్లో ఆల్రెడీ నా దగ్గర కొన్ని ఈ హ్యాంగర్స్ ఉన్నాయి, 2 హ్యాంగర్స్ రూమ్లో బట్టలు హ్యాంగ్ చేయడానికని ఆర్డర్ చేశాను అనమాట. వాటికి హ్యాంగ్ చేశాను. అండ్ దిస్ ఇస్ ది ఫైనల్ లుక్. సో డెకార్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా సింపుల్గా మా అమ్మ చెప్పినట్టు అయిపోయింది అన్నమాట. లైట్స్ ఆన్. సో దిస్ ఈస్ ది వ్యూ. అండ్ ఇంకొంచెం బ్యూటిఫుల్గా కావాలంటే ఈ లైట్ వేసుకోవచ్చు, తర్వాత ఈ లైట్ వేసుకోవచ్చు. సి దిస్ ఈస్ ది అవుట్పుట్. వాల్పేపర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో మీకు ఇలా అనిపించిందో చెప్పండి. అండ్ ఎక్కువ వర్క్ ఏం చేయలేదు దీంట్లో. సో ఏంటంటే బేసిక్గా కొంచెం లైట్స్, దాని తర్వాత కొంచెం ఫ్యాన్ ఒకటి పెట్టినాం అన్నమాట. సో కొంచెం సమ్మర్ వస్తుంది కదా అప్కమింగ్, సో అట్లా ఈ ఈ ఈ వ్యూని ఎంజాయ్ చేయాలంటే కొంచెం ఫ్యాన్ ఉంటే బాగుంటుంది ఈవినింగ్ టైమ్స్లో. సో అట్లా ఫ్యాన్ అన్నమాట. ఇట్లా కొంచెం ఈ క్రీపర్స్ అన్నీ కంటిన్యూ చేసాము. దాని తర్వాత కొంచెం ఈ బెల్స్, సో అట్లా గాలి వచ్చినప్పుడు ఆ వైబ్ బాగుంటుంది అన్నమాట సౌండ్. సో ప్రస్తుతానికి అయితే గాలి లేదు, సో 2 సైడ్స్ ఇలా హ్యాంగ్ చేసాము. అండ్ పీకాక్ది అండ్ ఇట్ సైడ్ ఈ వాల్ వచ్చింది. సో చెప్పాను కదా కింద లైట్గా గ్రీన్ మ్యాట్ వేసాము అన్నమాట కింద, సో దట్ ముగ్గు వేసుకోవడానికి చేయడం కూడా బాగుంటుంది అన్నట్టుగా. మొత్తం వేయలేదు, యాక్చువల్లీ మొత్తం వేయాలి ప్లాన్ ఉండింది, కానీ రోజు ఊడుస్తాం కదా, ఇది వేస్తే రోజు తీసి ఊడడం కుదరదు. సో అట్లా అన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇట్లా కూర్చున్నప్పుడు చేసినప్పుడు ఇట్లా ఫొటోస్ దిగినప్పుడు బాగుంటుంది అనే ఉద్దేశంతో కింద ఇట్లా మ్యాట్ వేసాము. ఇట్లా రన్నర్ లాగా ఉంటుంది. రీల్స్ చేసినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో కింద కనిపిస్తుంది అన్నమాట. ఏదో ఉంది కంటిన్యూషన్ ఇట్లా వచ్చి ఇట్లా పై వరకు. సో దిస్ ఈజ్ ది లుక్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ ఈ చెట్లయితే ఆల్రెడీ ఇంట్లో ఉన్నవే. ఇక్కడ కొంచెం మందారాలు ఉన్నాయి, దాని తర్వాత ఇక్కడ గులాబీ చెట్లు ఉన్నాయి, అండ్ తులసి మొక్కలు ఉన్నాయి ఇక్కడంతా కూడా. సో ఇవి ఆల్రెడీ ఉన్నవే అన్నమాట చెట్లు, దీని ఏం మార్చలేదు. కింద స్టాండ్స్ మాత్రం మార్చాము. ఈ బ్యాంబూ కర్టెన్స్ కూడా ఆల్రెడీ ఉన్నవే, సో అట్లా యూటిలైజ్ చేసామన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.